దేవాలయ మన టీడీపీ నాయకులు రాష్ట్ర ఇన్ఛార్జీలు అలానే జనసేన వాళ్ళు అందరూ ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నాం. మీరు దయచేసి సమన్వయం పాటించి ఒక లైన్ లో వెళ్ళి ఒక లైన్ లో రావాల్సిందిగా కోరుతున్నాం. రండి దిగండి. ఎవరు కావాల్సిందిగా వాళ్ళ మహిళా టీడీపీ మహిళలందరూ వచ్చి మంచిరామ రాంబాబు గారు తెలుగుదేశం పార్టీలో ప్రెసిడెంట్ గా అయిన దానికి అట్లాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎలక్షన్ లో కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్ గా చేసి పెద్ద మెజార్టీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఎక్కించడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతిసారి కూడా ప్రతి వార్డులో కూడా తిరిగి మన ప్రెసిడెంట్ అయితే ఎలా ఉండాలి, ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రతి వార్డు వారికి కూడా వారి సమస్యలు అన్నింటినీ కూడా ఆయన కృషి చేసుకుంటూ కొన్ని ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడిగా తయారైనటువంటి మధ్య రాంబాబు గారిని అభినందిస్తున్నాను. అట్లాగే రేపు రాబోయే కార్పొరేషన్లో కూడా మధ్య రాంబాబు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి అందరి యొక్క కూటమి ఆధ్వర్యంలో
కార్పొరేషన్కి పెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీ యొక్క కార్పొరేటర్లని ఆయన యొక్క మంచి సెలక్షన్ చేసుకొని కార్పొరేషన్ మేయర్గా పెద్ద మెజార్టీతో నెగ్గించడంలో ఆయన పాత్ర బాగా ఎక్కువ పాత్ర ఉన్నది. అందువల్ల ఏంటంటే రాబోయే కాలంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఏదైనా సరే అలాగే ప్రజల్లో ఏ విధమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఉంటైనా సరే రామారావు గారు అందరికీ అందుబాటులో ఉన్నాడు. మంచి వ్యక్తి. అలాంటి మంచి రామారావు గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పైగా ఆయనకి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని ఏంటంటే ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటారు. లేదంటే డబ్బు అవసరం లేదు, డబ్బు బాగానే ఉండాలి. దాని గురించి ఆరోగ్యం ఇచ్చేసారు. అది అందరికీ నమస్కారం. కోసూరు చంద్రప్రియ గారు అలానే చాలా ఉంది. అందరికీ చేయాలంటే సందర్భంగా అలాగే తదనంతరం పెద్ద ఆసుపత్రిలో ఉన్న రోగులకు మనకున్న పేషెంట్లకు మరి స్వీట్స్ పళ్ళు మరి దానం చేయడం అనేది మంచి రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచి రాంబాబు గారి 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాంబాబు గారి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ఏదో దాన ధర్మాలు చేయడంలో కానీ ఇతరితర ఎవరైనా చదువుకుంటే వాళ్ళని చదివించడంలో కానీ దాతృత్వం ఎక్కువగా ఉంటుంది. అందు గురించనే ఆయన పుట్టినరోజు వేడుకకి అందరూ కూడా వచ్చారు. ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన నాకు ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చిన తర్వాతే కాకుండా అంతకు ముందు కూడా నాకు బాగా పరిచయం. ఆ పరిచయంలో ఆనాటికి ఈనాటికి కూడా అదే నడుస్తుంది. ఏదైనా అన్నదాన కార్యక్రమాలు జరిగితే దానికి కూరగాయలు ఏది ఇవ్వడం అంటే దానికి వెనకాడికంతా ఇచ్చే దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి మన రాంబాబు. కాబట్టి ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు కొంతమంది వచ్చారు. మీరందరూ కూడా ఈ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇవ్వాలని ఆయనకి మరిన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. మంచి రాంబాబు బ్రదర్ గారికి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి మనిషి, అందరి వాడు, ప్రతి ఒక్కరికి కూడా పిలిస్తే పలికే వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి మా రాంబాబు అన్న. 200 చల్లగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగర టీడీపీ అధ్యక్షులు వజ్రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరినీ విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, అలాగే మా కుల పెద్దలు, అలాగే బంధుమిత్రులు, మా వెజిటబుల్ మార్కెట్ నుంచి అందరూ కూడా వచ్చి ఆశీస్సులు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.